హలో! హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు. ఈరోజు వీడియోలో నేను పచ్చి అరటికాయతోటి చక్కగా పొడి పొడిగా వచ్చేలాగా చక్కటి ఫ్రైని ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. మీకు కనుక నచ్చినట్లయితే వీడియో చివరి వరకు చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రైని. ఈ అరటికాయ ఫ్రై సైడ్ డిష్‌గా సాంబార్‌లోకి, రసంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా అరటికాయని పీల్ చేసుకొని తర్వాత సన్న సన్న ముక్కలు కట్ చేసుకొని ఒక బౌల్లోకి వాటర్ వేసి అందులో సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకోండి. అందులోకి సన్నగా కట్ చేసిన ముక్కలు వేసి పక్కన పెట్టుకుంటే నల్లగా అవ్వకుండా ఉంటాయి అరటికాయ ముక్కలు మనం ఫ్రై చేసినప్పుడు. ఇలా అరటికాయ ముక్కలను ఉప్పు వేసిన వాటర్లో వేసుకోవడం వలన 2 బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి నల్లగా అవ్వకుండా ఉంటాయి ముక్కలు. అలాగే మనము ఫ్రై చేసుకునేటప్పుడు మనకి ఎక్కువ ఆయిల్ కానీ, వాటర్ కానీ వేసి ఫ్రై చేసే అవసరం లేకుండా ఈజీగా పొడి పొడిలాడుతూ వస్తుంది కూర. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీలో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ఒక స్పూను మినపప్పు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు, ఒక ఎండుమిర్చిని వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం ఇంగు వేసుకోవడం వలన కూరకు మరింత టేస్ట్ వస్తుంది. మీకు కనుక నచ్చినట్లయితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలను వేసుకోండి. మనం ఏదైనా కూర ముక్కలు యాడ్ చేశాక వెంటనే సాల్ట్ వేస్తాము. ఈ అరటికాయ ముక్కలకి అలా సాల్ట్ యాడ్ చేయకండి. సాల్ట్ యాడ్ చేయడం వలన కూర ముద్దగా అయిపోతుంది, మెత్త మెత్తగా వస్తుంది. అంతేగాని ఇలా క్రిస్పీగా ఫ్రై లాగా రాదు, పొడి పొడిలాడుతూ రాదు. కాబట్టి కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. ముక్కలు అతుక్కోకుండా ఒకదానికొకటి చక్కగా పొడి పొడిలాడుతూ వస్తాయి. ముందు పసుపు యాడ్ చేసుకున్న తర్వాత కాసేపు ఫ్రై చేసుకోండి. పసుపు వేసి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని ముక్కలను ఫ్రై చేసుకోండి. ఇలా వేయటం వలన ముక్కలు అతుక్కోకుండా చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది కూర. ఇంకొకటి, అందరూ ముక్కలు వేసేగానే మూత పెడతారు. అప్పుడు మూత పెడితే ముక్కలు మెత్తగా అయిపోతాయి. అలా కాకుండా ఇలా కొంచెంసేపు ఫ్రై చేసుకున్న తర్వాత సాల్ట్ యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు మూత పెట్టి ఓపెన్ చేస్తే ముక్కలు పచ్చిగా లేకుండా మగ్గుతాయి. తర్వాత మనకి రుచికి సరిపడా కారం వేసుకొని బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోండి. తర్వాత ఒక చీరిన పచ్చిమిర్చిని వేసుకొని కొంచెం కరివేపాకును యాడ్ చేయడం వలన చివర్లో మంచి ఫ్లేవర్ తోటి గుమగుమలాడుతూ చక్కటి పొడి పొడిలాడే పచ్చి అరటికాయ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఫ్రైని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. రసంతో కానీ, సాంబార్తో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పచ్చి అరటికాయ ఫ్రైని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక నచ్చినట్లయితే మన రకరకాల రుచుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.